ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో A39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పిటిషన్పై వాదనలు ముగియగా తీర్పును ఈ నెల 30కి రిజర్వ్ చేసింది కోర్టు. మరోవైపు ఇదే కేసులో వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై కూడా ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై వాదనలు ముగిశాయి. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది కోర్టు. ఈ నెల 30న తండ్రి కొడుకులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే మోహిత్ రెడ్డిల భవితవ్యం తేలనుంది. ఇసుక లిక్కర్ స్కామ్ కేసులో A39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే మరోపక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా 30th రోజే తీర్పు రాబోతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఈ సాహిత్య 30వ తారీఖు రోజు అటు తండ్రి కొడుకుల భవితవ్యం తేలబోతోంది. సో వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఎటువంటి తీర్పు వస్తుంది కోర్టు నుంచి అని అనుకుంటున్నారు? A39గా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం అయితే కనుక ఏసీబీ కోర్టుని ఆశ్రయించడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న అతను గైర్ హాజరవ్వడం కానీ అక్కడ ఏవైతే వివరాలకు సంబంధించి కూడా నిన్న విచారణ అయితే జరిగిన నేపథ్యంలో ఇవాళకి అయితే వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మళ్ళీ ఇరు వర్గాల వాదనలు అయితే కొనసాగాయి. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. ఏదైతే మధ్య కుంభకోణం కేసులో అత్యధికంగా అయితే గనక వీళ్ళు ఎక్కువగా లాభపడ్డారు. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి అయితే గనక తరలించే మార్గంలో ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఇద్దరి హస్తాలు ఉన్నట్టుగా అయితే పోలీస్ సిఐడి అధికారులు అయితే కనుక దీన్ని చూశారని చెప్పొచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు, ఇద్దరు A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు కూడా ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలి అంటూ సిట్ కోరిన పరిస్థితి అయితే ఉంది. 5 రోజుల పాటు అయితే కనుక వాళ్ళని ఖచ్చితంగా విచారించాలి. ఈ కేసులో ఏం జరిగిందో ఒక పురోగతికి తీసుకొచ్చే నేపథ్యంలో అయితే కనుక వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఏం చెప్తారో ఆ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసుకునే విధంగా అయితే కనుక ఖచ్చితంగా ఆ పిటిషన్ వేశారని చెప్పొచ్చు. ఇటువైపు దానికి సంబంధించి కూడా 30వ తారీఖు వరకు అయితే కనుక తీర్పు రిజర్వ్ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఇటువైపు ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి కూడా మోహిత్ రెడ్డి నిన్న గైర్ హాజరవ్వడం, 3 రోజుల పాటు కూడా పర్మిషన్ అడగడం, అది ఐఓ ఎవరైతే ఉంటారో శ్రీహరి కూడా దాన్ని పర్మిట్ ఇవ్వకపోవడం పట్ల అయితే కనుక అక్కడ కొంత సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. అదే నేపథ్యంలో నిన్న ఆయన రాకపోవడంతో వస్తే ఏమైనా అరెస్ట్ చేస్తారా అన్న భయంతోనే ఖచ్చితంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాలేదా అన్న ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఈ కేసులో కీలకంగా నెక్స్ట్ అతనే కనపడుతున్నాడు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసే దిశగా ఇటు సిట్ అధికారులు ఉన్నారు. అటువైపు అతను కూడా ముందస్తు బెయిల్, ఎందుకంటే అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతోనే ఆయన కూడా ముందస్తు బెయిల్ అయితే వేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాదనలు కొనసాగుతున్నాయి. కాబట్టి అతనికి ఒక ఫ్రీ హ్యాండ్ వచ్చే వరకు, కోర్టులో తీర్పు అతనికి అనుకూలంగా వచ్చే వరకు అయితే కనుక అతను బయటికి రాకూడదు అని ఫిక్స్ అయినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. అయితే ఖచ్చితంగా అతను హాజరు కావాలి. కాబట్టి ఇటు కోర్టు ప్రెమిసెస్ లో కూడా ఎక్కడా కూడా అంటే పోలీసులు అక్కడే సిట్ అధికారులు కూడా అతనికి ఎన్ని మార్లు కాల్ చేసినప్పటికీ కూడా ఆయన ఇటువైపు కోర్టుకు రాకపోవడం, లేకపోతే సిట్ కార్యాలయానికి కూడా ఏదైతే విచారణ కోసం అయితే ఆయనకి నోటీసులు అందించిన నేపథ్యంలో అక్కడికి రాకపోవడం పట్ల అయితే కనుక ఖచ్చితంగా సిట్ అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పొచ్చు. అయితే మోహిత్ రెడ్డి ఖచ్చితంగా కోర్టులో అయితే కనుక హాజరు కావాలి విచారణకి అంటూ కూడా ఇటు కోర్టు నుంచి కూడా ఆదేశాలు వస్తే ఖచ్చితంగా ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే దిశగా అయితే కనుక సిట్ అధికారులు ఇటువైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వెంకటేష్ నాయుడుని కూడా కస్టడీలోకి తీసుకునే నేపథ్యంలో అయితే కనుక పోలీసులు ఉన్నట్టుగా మనకు అర్థం అవుతోందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39గా ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్లో. సో ఆయన బెయిల్ పిటిషన్ పైన 30వ తారీఖు వరకు కోర్టు వాయిదా వేసింది. అలాగే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి కోరుతున్నారు. సో దానిపైన కూడా వాదనలు ముగిశాయి. సో అది కూడా 30th రోజు దానికి సంబంధించి కూడా అప్డేట్ రాబోతుంది. సో ఈ నెల 30న తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఈ తండ్రి కొడుకుల ఇద్దరి భవితవ్యం 30th తేలబోతోంది.